పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. పెట్టేసేయండి సార్. నీకేమో నగల వీక్నెస్, నాకు నీ వగల వీక్నెస్. ఏంటంత అసహ్యంగా చూస్తున్నావు? ఈడింకా మారడేంట అని పులి మీద స్వారీ చేస్తున్నామే. దిగలేం దిగలేం. నేను వెళ్ళిపోతున్నాను. మనిషిగా మీరు పూర్తిగా చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను. శృతి, ఇంకో విషయం, నా కోసం నాన్న ఇంటికి మధ్యవర్తిని, అదే బ్రోకర్ని పంపించద్దు. అర్థం చేసుకోవే. అన్నా 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 వదిన బాధపడుతుందని ఇన్నాళ్ళు ఇంటికి రాలేదన్నా. అది టీవీ లేని వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారంట. చాలా మంది పెద్దోళ్ళు పడ్డారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్నా. ఏం కాదులేరా, మన దగ్గర ఎవరు వస్తారు? సరే అన్నా. పనులు ఉండదు. అవినీతి సముద్రంలో దర్జాగా ఈదుతున్న తిమింగలాల్ని ఒడ్డుకు తీసుకువచ్చి ఊపిరాడకుండా వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నంత హడావుడి రేపు ప్రోగ్రామ్ లో ఉంటుందంటావా? అవును సార్, 2 రోజులుగా బాగా హడావిడి చేస్తున్నారు. కరెక్ట్, హడావుడే. చివరికి ఏ R&D ఇంజనీర్ నో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నో పట్టుకుంటారు. వాళ్ళ గురించి అయితే ఎంత హడావిడి చేయరు సార్. ఎవరో పెద్దవాళ్లే ఉన్నారట. పెద్దవాళ్ళ? మన వాళ్ళు ఎవరైనా ఉండుంటారా? ఎలాంటి ప్రోగ్రాంలు ఎన్ని చూడలేదురా. బాలేవాడిరా బాబు, అదేదో సీక్రెట్ కెమెరాలతో తీశారంట. పెద్ద పెద్దోళ్లే పడ్డారంట. అవునా? అయితే మా ఊళ్ళందరూ చెప్పాల్సిందే. రేపేమైనా టీవీ ముందు నుంచి కదిలేదు లేదు. అమ్మా, చేతులు ఎప్పుడుతున్నా అవ్వాలి కదా. అదే చేత్తో కోట్లు కోట్లు లంచాలు దొరికినప్పుడు లేదు. మీరు గనక టీవీ వాళ్ళకి దొరికిపోతే అమ్మో కొట్టండి. ఈ గుళ్ళో 1000 కొబ్బరికాయలు కొడితే మీ పాపం పోతుందని పంతులు గారు చెప్పారు. 1000 కొబ్బరికాయల? ఇప్పటికి ఎన్నైనా? 77. అబ్బా, 77? ఇక నా వల్ల గారిని కొట్టలేనే. కొట్టండి కొట్టండి. రెడీ సార్? వెల్కమ్ టు 6 PM లైవ్ విత్ సూర్యప్రకాష్. రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేని స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రాజ్యాంగబద్ధంగా సంవిధానం పట్ల పూర్తి విధేయత కలిగి ఉంటామని ప్రమాణం చేసిన ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య దేశానికి సేవకులుగా జీవితాన్ని అంకితం చేస్తున్నామని బాధ్యతలు చేపట్టిన ఎందరో IASలు, IPSలు మరియు ప్రభుత్వ సేవకులు ఈ రోజు ప్రజాసేవ మరిచి స్వయం సేవ ఏ విధంగా చేసుకుంటున్నారో తెలియజేయబోతున్నాం. మన దేశంలో 4th ఎస్టేట్ అని పిలువబడే మీడియాకు ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు లోనికి వెళ్లడానికి ఓ హద్దుంది. ఆ హద్దు దాటి లోపల హద్దు మీరి పనిచేస్తున్న ప్రభుత్వం గురించి చెప్పాలంటే దాన్ని దాటి వెళ్లగలిగిన వాళ్ల వల్లే సాధ్యమవుతుంది. ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేం చేశామనడం కన్నా మా ఛానల్ హెల్ప్ తీసుకొని మాతో కలిసి ఈ ఆపరేషన్ మొత్తం చేసింది ఒక లాబీయిస్ట్, ఒక మధ్యవర్తి,
ఒక మీడియేటర్, ఒక ఫెసిలిటేటర్, పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గణపతి. మిస్టర్ గణపతి, వెల్కమ్ టు టీవీ 9. చెప్తే అన్నావా? పచ్చ నోట్లు, పచ్చింకు, గోల్డ్, డబ్బు అని నా ప్రాణం తీసావు. ఇప్పుడు చూడవే. మీ చేతుల మీదుగా చాలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మార్కెట్లో కూడా మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రోకర్స్ అని పేరు. కానీ అందరికి వచ్చిన డౌట్ నేను అడుగుతున్నాను. వృత్తిపరంగా అవినీతి చుట్టూ తిరిగిన మీరు దానికి భిన్నంగా ఇక్కడికొచ్చి కూర్చున్నారు. అందుకు కారణం ఏమిటి? తెలుసుకున్నాను. డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేయడం మొదలుపెట్టాను. అవసరానికి అవకాశానికి మధ్యలో వారధిగా ఉన్నాననుకున్నాను. కానీ దానివల్ల ఎంతమంది బలైపోతున్నారో తెలుసుకున్నాను. ప్రభుత్వంలో ఎంత పెద్ద పనైనా తెలివితో సాధించడమే నా గెలుపు అనుకున్నాను. కానీ దానివల్ల బతుకుతో పోరాడుతూ ఎంతమంది ఓడిపోతున్నారో తెలుసుకున్నాను. మీలో ఇంత మార్పు రావడానికి కారణం? ఓ పెద్ద మనిషి. ఎవరాయన? ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ ఆయన నాతో చెప్పిన విషయం మాత్రం అందరికీ తెలియాలి. ఇదేంటి? 1000 నోటు. ఇది 500. మరిది 100. మూడిటి మీద కామన్ గా ఏముంది? గాంధీ బొమ్మ. ఈ డబ్బుతోటి, ఈ డబ్బు కోసం ఎన్ని అవినీతులు అక్రమాలు చేసుంటామయ్యా. గణి ఈ నోట్ల మీద ఉన్న మహాత్ముడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మారిపోగని. మనం మారితే మనం చూసే దృక్పథం కూడా మారుతుంది. అన్నా ఏరా ఇలా వచ్చావు? అన్నా, అమ్మ ఆపరేషన్ అయింది కదా, అమ్మ కళ్ళు తెరిచిందన్నా. మరి ఇక్కడికి కిందకు వచ్చావు? అక్కడే ఉండాలిగా. అన్నా, అమ్మ బతికిందన్నా. నువ్వు లేకపోతే చచ్చిపోయేదన్నా. ఇప్పుడు బాగానే ఉంది కదరా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదన్నా, ఆనందం. అమ్మ కళ్ళు తెరవగానే నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలనిపించింది. సరే సరే, నువ్వు వెళ్ళు. మంచి చేయటం కొత్త కదా గణపతి. ఇంత ప్రేమను ఒకేసారి చూస్తే ఏడుపు వస్తుంది. ప్రేమను తట్టుకోవడం కూడా చాలా కష్టం. ఇంకా అలవాటు కాలేదు. గణపతి, ప్రతి మనిషి మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ రోజు నా కూతురు మా పొట్ట నింపడం కోసం జనం పొట్ట కొట్టే కర్మే నీకున్నప్పుడు నన్ను ఎందుకు కన్నావురా అని చాచిపెట్టి అడిగిన ఆ క్షణమే దేవుడు నేను మారడానికి నాకు ఇచ్చిన అవకాశమేమో. కానీ నేను మారలేదు. మళ్లీ ఫ్లైట్ రూపంలో ఇంకొక అవకాశం ఇచ్చాడు. అప్పుడు గుర్తించాను, నీకు కూడా దేవుడు అవకాశం ఇచ్చే ఉంటాడు. నువ్వు గుర్తించకపోవచ్చు. గణి, మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. జీవితం అంటే ప్రాణం ఉండగా బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, ఆ అవకాశాన్ని గుర్తించడం ముఖ్యం. నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోయాడు. అదే నాకు దేవుడిచ్చిన అవకాశమేమో. అయినా నేను మారలే. వాడి శవాన్ని నా ముందు పెట్టుకుని బ్రోకరేజ్ చేశాను. మారిన ఆ పెద్ద మనిషి కళ్ళల్లో వెలుగు చూశాను. ఆయన మాటల్లో నిజం గుర్తించాను. అదే నేను మారడానికి వచ్చిన అవకాశం అనుకున్నాను. నేను మారాను. మీరు మారారు సరే, కానీ ఇంతమంది అవినీతిని బయట పెట్టాలనుకునే రిస్క్ వెనకాల వేరే ఏదైనా బలమైన కారణం ఉందా? మా మాస్టర్. ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం పిల్లల్లో నింపేలా పాఠాలు చెప్పే నేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడి కాదు. ఈ రోజు మనల్ని పాలిస్తుంది నాయకులో ప్రజాసేవకులో కాదు,
వాళ్ళ రూపంలో ఉండే అవినీతి. లంచం లేనిదే ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది. కానీ నా వయసుకు పోరాడేంత శక్తి లేదు. అలా పోరాడే శక్తి ఉన్న యువత నేడు అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు. అవినీతి మీద పోరాడాలంటే మళ్ళీ మళ్ళీ కొత్త శక్తితో నేను తొందరగా పుట్టాలి. అందుకే నేను చావాలి. అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది. గీత కటువైపు నుంచి చూస్తే నేను చేసింది అసలు తప్పే అనిపించలేదు. కానీ ఇటువైపు నుంచి చూస్తే అర్థమైంది. ఒక్క నా చేతుల మీదుగా అవినీతి జరగడం వల్ల ఎన్ని కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. నా కొడుకు, మా మాస్టర్, ఓ రైతు చనిపోయారు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది బ్రోకర్లు ఉన్నారు. మా అందరి వల్ల ఎన్ని లక్షల కోట్లు ఈ దేశంలో అవినీతి జరుగుతుంది. ఎంతమంది జీవితాలు. నేనొక్కడిని మారితే సరిపోదండి, చాలా మంది మారాలి. మా మాస్టర్ మళ్ళీ పుడతారో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా ఆయన పుడితే ఆయన కళ్ళు తెరిచే సమయానికి ఈ సమాజంలో అవినీతి పరులు మాత్రమే కాదు, నిజాయితీ పరులు కూడా ఉన్నారని చూపించాలి. అలాంటి నిజాయితీ పరులున్న సమాజాన్ని మనం చూడాలంటే ఇప్పుడున్న అవినీతి పరులని మనం జనానికి చూపించాలి. గణపతి గారు, మీరు ఆ జాతకాలను విప్పి చూపించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వీడేదో కొంప ముంచేటట్లున్నాడు. పిఏ, చేతిలో ఒక గంట కరెంట్ కట్ చేయమని చెప్పు. ఓకే సార్. తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం. ఆర్ వి ఆన్ ఎయిర్? లైవ్ లైవ్ లైవ్. స్పీకర్ ఆన్ చేయండి. ఏంట్రా టీవీ 9 లో లైవా? రేయ్, మా విషయాలు ఏమైనా బయట పెట్టినా, మా గురించి ఒక మాట మాట్లాడినా మంత్రి రాయుడు కొడుక కాదు. దాసు దాసు చెప్తున్నా. ఇదంతా అనవసరం. ముందు బయటరా. పోకరు నా పడక. రే, నువ్వు ఫోన్ లో మాట్లాడేదంతా అక్కడ లైవ్ లో అవుతుందిరా. రే, ఎవరికి రా? నువ్వు మోస్తావా? ఏం చేయాలి నాకు తెలుసు కదా. ఏసై నా కొడుకునే. ఇటువంటి బెదిరింపు కాల్స్ గణపతి గారి ఫోన్కు మాత్రమే కాదు, మా స్టూడియోకి కూడా చాలా వస్తున్నాయి. ఎనీవే, చెప్పండి గణపతి గారు, ఇప్పుడు మీరు చూపించబోయే మొదటి స్కామ్ ఎవరిది? ఈ ఫోన్ చేసిన వాళ్ళదే. ఇది ప్లే చేయండి. విశ్వశాంతి అనాథాశ్రమం. ఇది ఇప్పుడు గణపతి లేకుండా ఏ పని చేయనని మా నాన్న, అన్నకి తెలియకుండా ఏ పని చేయనని నువ్వు. అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా? బూడిద బూడిద చేసాం. ఆశ్రమం మొత్తాన్ని బూడిద చేసాం. మామిడి స్కెచ్, సూపర్ స్కెచ్. మరి ఒకవేళ దొరికితే పట్టుబడిపోయేవారు తెలుసా? మీ అన్నే. చూస్తుండు, సంవత్సరం తిరిగే లోపు హైట్ అంతస్తుని పెంచేసి 7 స్టార్ కట్టేస్తాం.